నమస్తే, మనం ఆర్ట్స్ కాలేజీలో ఉన్నాం. ఇక్కడ ఏబీవీ రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగింది. సో దాని తర్వాత మాట్లాడడం ఒకసారి. నమస్తే అన్న, ఏమంటారు, ఏం సాధించింది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. ఎందుకనంటే నక్సలైట్ల యొక్క సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడొద్దు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది, ఇంతకాలం పాటు శాంతి భద్రతల సమస్యగా చూసి అనేక మంది పోలీసులు, సివిలియన్స్, నక్సల్స్ చేస్తున్నటువంటి మారణకాండకు వ్యతిరేకంగా పనిచేసి ప్రాణాలు పొడగొట్టుకున్న వాళ్ళు లక్షల మందిలో, వేల మందిలో ఉన్నారు. ఈ తెలంగాణ పల్లెలన్నిట్లలో కూడా మనకు అట్లాంటి పర్సన్స్ దొరుకుతారు. వాళ్ళ యొక్క మనోభావాలని, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ముఖ్యంగా భద్రతా దళాలు తర్వాత పోలీసుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది తప్పు. ఇప్పటికే అది కూడా జంపన్న లాంటి ఎక్స్ మావోయిస్ట్ను కూర్చోబెట్టుకొని ఈ విధంగా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. అంటే ఇప్పుడు కేసీఆర్ కూడా కొంచెం మద్దతు తెలుపుతున్నట్టు, మీరేమంటారు? కేసీఆర్ కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రభుత్వంలో లేనప్పుడు ఒక రకంగా, నలుపేందో తెలుపేందో తెలియాలని చెప్పి కేసీఆర్ లాంటి వ్యక్తులు బాధ్యతారహితంగా మాట్లాడడం అనేది తప్పు. ఎందుకు అంటే కేసీఆర్ కూడా గతంలో 10 ఏళ్ల పాటు పనిచేసిండు. మావోయిస్టులను ఎదుర్కోవడంలో ప్రభుత్వ విధానం ఏందో ఆ విధానాన్ని కంటిన్యూ చేసిండు. ఈ రోజు కూడా అదే విధానం కంటిన్యూ కావాలి, అంతే తప్ప ఈ రాత్రికి రాత్రే ప్రతిపక్ష నాయకుడు కాగానే మావోయిస్టులు ఎట్లా దగ్గర అయిపోతారు? మావోయిస్టుల కోసం ఎట్లా పనిచేస్తారు? కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్ని డబ్బులు పెట్టి ఇంతమంది బలగాలను కర్రెగుట్ట చుట్టూ దింపి అసలు ఏం సాధించారు, చివరికి వాయిదా వేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం ఏదో సాధిస్తుంది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏదో సాధిస్తుంది అనే దాని కోసం కర్రెగుట్ట ఆపరేషన్ కాదు. కర్రెగుట్ట లాంటి ఆపరేషన్స్ అనేటి పోలీసు యొక్క నిఘా అనేది నిరంతరం కొనసాగేటువంటి ఒక ప్రక్రియ, అంతే తప్ప ఇది కర్రెగుట్ట ఆపరేషన్ అనేది కొత్తది కాదు, లేకపోతే దీంతోనే ఆగిపోదు. ఈ ఒక ఆపరేషన్ కారణం ఏంటంటే, వేయడానికి కారణం చెప్పాల్సిందేనా? అది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే బాగుంటుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ అంటే దీని మీద ఏమన్నా అంటే వాళ్ళు ఏమో చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు, వీళ్ళు ప్రభుత్వం మరి ఒప్పుకుంటలేదు, దీని ఏమంటారు? గతంలో చర్చలకు వచ్చినప్పుడు మావోయిస్ట్ పార్టీ ఎంత విచ్చలవిడితనంతో బిహేవ్ చేసింది, ఎంతమందిని ప్రజాకోట్ల పేరుతో చంపేసింది, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రజలలో ఎంత విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించింది అనేది మనం గతంలో 2004లో చూసినాం. అదేవిధంగా చెన్నారెడ్డి గారు ఫ్రీగా వదిలేస్తే కూడా ఏం జరిగిందనేది చూసినాం తెలంగాణ లోపల. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చర్చలు అంటే ఏమిటి కోసం చర్చలు చేయాలి? ప్రభుత్వాలు ఏమిటి కోసం చర్చలు చేయాలంటే శాంతి స్థాపన చేయడం కోసం చర్చలు చేయాలి. శాంతి స్థాపన జరగాలి అని అంటే ఈ శాంతి కమిటీ పేర్కొకపోయినా శాంతి స్థాపించబడాలి అంటే మొదట ముందుకు రావాల్సింది మావోయిస్ట్ పార్టీ ఆయుధాలను వదిలేస్తే ఆటోమేటిక్గా శాంతి ఉంటుంది. మావోయిస్ట్ పార్టీ లేని రాష్ట్రాలలో శాంతి లేదా? మావోయిస్ట్ పార్టీ ఉన్న దగ్గర శాంతి ఉందా? మావోయిస్ట్ పార్టీ ఉన్న దగ్గర ఆదివాసులను ఎంతమందిని చంపేసింది? ఛత్తీస్గఢ్ లోపల అనేక మందిని, వేలాది మందిని మావోయిస్టులను చంపేసింది మావోయిస్ట్ పార్టీ. ఇన్ఫార్మర్ల పేరుతో, లేకపోతే తమను ప్రశ్నిస్తున్నారనే అక్కస్తో, రకరకాల పేర్లతో మావోయిస్ట్ పార్టీ పోలీసులను తర్వాత ఆదివాసులను అనేక మందిని చంపేసింది. ఈ అనేక మందిని చంపేసి కూడా మళ్ళీ మేము ఆదివాసులను నిన్న మొన్న కర్రగుట్టలు కూడా బాంబులు వేలి ఆదివాసులే చనిపోయారు. మరి ఆదివాసులు చనిపోతారని చెప్పి బాంబులు పక్కకు పెట్టుకోలేదు మావోయిస్ట్ పార్టీ, బాంబులు తీసేయలేదు. అంటే ఆదివాసుల పైన వాళ్ళకి కావాల్సింది ఏంది? ఈ ప్రభుత్వాన్ని కూలదోసి రాజ్యాధికారం చేపట్టాలనేది వాళ్ళ కాంక్ష. అది కూడా ఓటింగ్ ద్వారా, ప్రజాస్వామ్యం ద్వారా కాకుండా తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించాలనేది. అది వదిలేసిన నాడు ఆటోమేటిక్గా మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీ లాగానే ఓటింగ్ ప్రక్రియలో, పార్లమెంటరీ ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తే ఆటోమేటిక్గా శాంతి స్థాపించబడుతుంది. కర్రెగుట్టల పైన ఆపరేషన్ అంటే వాయిదా వేయడానికి ప్రధాన కారణం అది కర్రెగుట్టలను ఛేదించలేకపోతున్నారు పలగాలని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? పాకిస్తాన్లో ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళనే కొట్టేయగలిగినప్పుడు మన భద్రతా దళాలు, ఇది కూడా భద్రతా దళాల యొక్క స్ట్రాటజిక్గా కొంతకాలం టైం ఇచ్చినట్టున్నారు, అంతే తప్ప భద్రతా దళాలు కొట్టేయలేవు, మమ్మల్ని ఛేదించలేవు. మరి ఛేదించలేనప్పుడు ఎందుకు మీరు శాంతి కావాలి, చర్చలు కావాలి అని అడుగుతున్నారు? ఇంతకాలం ఎందుకు అడగలేదు? కర్రగుట్టలో టైట్ అయితేనే మీరు అడుగుతున్నారు. ఇప్పుడు కర్రగుట్టలో టైట్ కానంతకాలం మీరు అడగలే కదా, చర్చలు చేయాలి, శాంతి స్థాపన చేయాలి అని చెప్పి ఎప్పుడు అడగలే కదా. ఇగ్మా అక్కడి నుంచి తప్పించుకుంటూ అక్కడ జస్ట్ మామూలు వాళ్ళే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? గురించి మనకి
మావోయిస్ట్ పార్టీ కార్యకర్తలలో హిడ్మా ఒకరు. హిడ్మా టైం వచ్చినప్పుడు హిడ్మాకి టైం వస్తుంది, ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు పోతారు. వ్యూహం మొత్తం ఇగ్మానే చేస్తాడు, ఏ దాడులు చేయాలని అని చెప్పేసి. హిడ్మా కంటే టాప్ లీడర్స్ ఉండొచ్చు, హిడ్మా కంటే చిన్న లీడర్స్ ఉండొచ్చు. అది మావోయిస్ట్ పార్టీ యొక్క అంతర్గత విషయం. నెక్స్ట్ మళ్ళీ కొనసాగే అవకాశం ఉంటుందంటారా? నెక్స్ట్ మళ్ళీ ఆపరేషన్ కగారు కొనసాగే అవకాశం ఉంటుందంటారా? అది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయం, అది వాళ్ళు తీసుకోవాలి. అది మీరేమంటారు ఒక కార్యకర్త? మేమైతే రియల్గా శాంతి స్థాపించబడాలంటే ముందు మావోయిస్ట్ పార్టీ ముందుకు రావాలి, ముందుకు వచ్చి ఆయుధాలు వదిలేయాలి, ఆయుధాలు వదిలేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడి మీరే రాజ్యాధికారం చేయించుకోండి. కానీ మీరు తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం తీసుకుంటాము, గుంజుకుంటాము, లేకపోతే రాజ్యాన్ని పడగొడతాము అని అంటే ప్రజలు ఊరుకోరని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఈ యొక్క భారతదేశంలో ప్రపంచ దేశాలని ఇవాళ మన భారతదేశం విజన్ కూడా జీడిపి గ్రోత్ కావచ్చు, లేకపోతే ఇవాళ మన భారతదేశం కూడా 2047 అనే విజన్ పెట్టుకొని పోవడం జరిగింది. ఇవాళ మన యొక్క ఏదైతే మారుమూల గ్రామాల నుంచి వెళ్ళి రోడ్లు కూడా లేనటువంటి మారుమూల గ్రామాలకి వెళ్ళొచ్చి ప్రతి ఒక్క విద్యార్థి అయినా సరే, ప్రతి ఒక్క గిరిజన బిడ్డ చదువుకోవాలా, వాళ్ళ యొక్క చదువుకు దూరం అవుతుర్రు, వాళ్ళు చదువుకోవాలా అని చెప్పేసి ఇవాళ మన మారుమూల గ్రామాలలో కూడా పాఠశాలలు పెట్టుకొని మంచి టీచర్ని ఏర్పాటు చేసుకొని ఇవాళ మనం చదువు చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఈ యొక్క నక్సలిజం ఏదైతే ఉందో ఇది ఏందనంటే మీరు చదువుకోవద్దు, మీరు యొక్క కత్తి ఏమంటారు తుపాకీలు పట్టుకోవాలా, లేకపోతే కత్తులు పట్టుకోవాలా, ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే అభివృద్ధి చెందుతారో వాళ్ళని చంపేయాలని చెప్పి మెయిన్ ఎజెండా పెట్టుకొని ఎవరైతే చదువుకుంటారో ఇవాళ వాళ్ళను చంపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎవరైతే ఒక ఎంపీఓ యొక్క ఎమ్మెల్యేలో వాళ్ళు ఏదైతే అభివృద్ధి పనులు చేస్తారో, లేకపోతే ఏదైనా గిరిజన ప్రాంతానికి రోడ్ వేస్తారు అని అంటే ఆ యొక్క ఎమ్మెల్యేని ఎంపీని లేకపోతే కాంట్రాక్ట్లను చంపేటటువంటి పరిస్థితి ఈ యొక్క నక్సలైజం వాళ్ళకు ఉంది. ఏదైతే ఈ యొక్క ఆపరేషన్ కగారు తోటి ఏదైతే ఈ యొక్క మన ప్రపంచ దేశాలన్నీ మనం ఇవాళ ఎదగాలని చెప్పేసి ఇవాళ ప్రపంచ దేశాలతోటి పోటీ పడాలని చెప్పేసి ఏదైతే మనం ఈ యొక్క భారత ప్రధానమంత్రి ఏదైతే కోరుకుంటుండో దాని యొక్క వైపు ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలో, ప్రతి ఒక్క విద్యార్థి ఇవాళ ఏదైతే మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే ఈ ఆపిల్ కానీ తర్వాత ప్రపంచ దేశాలలో మన యొక్క భారతీయులు మంచి గొప్ప గొప్ప CEO స్థాయిలో ఎలా అయితే ఉన్నారో ఇంకా వేరే వేరే కంపెనీస్లలో భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ యొక్క స్థాయిలో ఉండాలని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు అనుకోవడం జరిగింది. ఏదైతే ఈ యొక్క అలాంటి ఒక స్థాయికి పోవద్దు, మీరు ఇంకా ఏమంటారు తుపాకీలు పట్టుకోవాలా లేకపోతే చంపేయాలా అనే ఒక సిద్ధాంతంతో ఈ యొక్క నక్సలిజం వైపు ఉంటుంది. ఏదైతే మాకు ఈ యొక్క ఆపరేషన్ కగార్ పైన చర్చించాలని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అంటుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే గతంలో ఒక్కసారి మీరు తిరిగి చూసుకోండి, మీ యొక్క కాయిదాలన్నీ తిరిగి మర్రేస్తే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కూడా ఈ యొక్క నక్సలైట్లు చంపినటువంటి దాఖలాలు ఉన్నాయి. మీ యొక్క ఎంపీ ఎమ్మెల్యేలను మీ యొక్క మినిస్టర్లను కూడా బాంబులు పెట్టి పేల్చినటువంటి చరిత్ర ఈ యొక్క కమ్యూనిస్టు సిద్ధాంతం వాళ్ళకు ఉంది. సో అలాంటి యొక్క సిద్ధాంతాన్ని పట్టుకొని మీరు శాంతి చర్చలు పెట్టాలా, మీరు వాళ్ళు చంపొద్దని చెప్పేసి ఏ రకంగా అంటారని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. ఉస్మానియా సిటీ గడ్డ మీదకి వెళ్ళి నేను ఒకటే చెబుతున్నా, మీరు ఆ రోజు మీ యొక్క మినిస్టర్లను చంపినట్టు ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థిని కూడా చంపుతున్నారు. వాళ్ళు చదువుకు దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఒక్కసారి మళ్ళీ సరిదిద్దుకోర్రి. ఏదైతే ఈ యొక్క నక్సలిజం వైపు ఎవరైతే పోతున్నారో ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో దీన్ని 100% కంటిన్యూ చేయాల్సిందే. ఎవరైతే నక్సలిజం వైపు ఎవరైతే గన్ను పట్టుకొని పోతున్నారో వీరు లొంగి జనజీవ స్రవంతిలో కలిసి మా యొక్క విద్యార్థుల తిరిగి చదువుకుంటారా లేకపోతే గన్నులు పట్టుకొని చచ్చిపోతారా అంటే తుపాకీలు ఏదైతే ఆ ఇండియన్ ఆర్మీ ఫోర్స్ తోటి ఏదైతే మీ యొక్క సావులు అదే అడవి బాట బట్టి అదే అడవిలో మీరు ఒక చస్తారా అన్నది మీకే విజ్ఞప్తికి వదిలేస్తున్నా. ఇంకోటి, నేను కూడా మారుమూల గ్రామానికి వెళ్ళి వచ్చినటువంటి విద్యార్థినే. నేను మా ఊర్లో కూడా 90 నుంచి పడితే 22 వరకు నక్సలిజం అయిపోయి ఉంది. మా ఊర్లో పొలం పనులు చేస్తే బెదిరిస్తారు, లేకపోతే ఇంకేదైనా రోడ్లు ఏదో సాఫ్ చేస్తే బెదిరిస్తారు. ఇల్లు కట్టుకున్నందుకు మీ దగ్గర ఇల్లు ఎట్లా కడుతున్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు లాక్కోవడం కానీ, లేకపోతే మేము గీత కార్మికులం మేము కళ్ళెక్క అమ్మితే మా దగ్గరికి వెళ్ళి డబ్బులు లాక్కోవడం కానీ ఇట్లా నక్సలిజం వైపు చేసిర్రు. నేను స్వతహాగా చూసిన, నేను మా డాడీ వాళ్ళు కూడా చూసిర్రు. ఇవాళ అవన్నీ వదిలేసి మేము ఇవాళ వచ్చి చదువుకుంటామంటే, నేను ఇవాళ హైదరాబాద్లో చదువుకున్నా అంటే నాకు ఈ జీవితం చాలా మంచిగా అనిపించింది. ఏదైతే అప్పుడు ఉన్నామో మేము ఎప్పుడు చచ్చిపోతామా, మరి ఎప్పుడు ఉంటామా, ఏంది ఏం కథ అన్నది భయప్రాంతులతోటే బతకడం తప్ప మేము ఎన్నడూ ప్రశాంతంగా బతికినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ మేము ఏదైతే మా యొక్క మారుమూల గ్రామం నుంచి ఎక్కడో జగిత్యాల జిల్లా మెట్టిపల్లి గ్రామం రంగారావుపేటకి చెందిన వచ్చి ఇక్కడ హైదరాబాద్లో నారాయణగూడలో చదువుకుంటున్నానంటే ఇవాళ మేమందరం ప్రశాంతంగా చదువుకుంటున్నాం. ఎలాంటి నక్సలిజం లేదు మా ఊర్లో. ప్రతి ఒక్కటి అంతా
క్లియర్ అయిపోయింది ఇప్పుడు. అలా ఈ యొక్క ఏదైతే ములుగు కానీ ఆసిఫాబాద్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఈ యొక్క అడవులలో ఏదైతే నక్సలిజం ఉందో ప్రతి ఒక్క గిరిజన చుంచు బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ యొక్క హైదరాబాద్లో చదువుకొని రేపు పొద్దుగాల వాళ్ళే ఈ యొక్క ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి మా యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి వెళ్ళి మేము వీడుకొని తెలియజేస్తున్నాం.